వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి బ్లాగ్ వచ్చి సండే రోజు చేపల పులుసు అయితే ప్రిపేర్ చేశాను. ఈ చేపల పులుసుని స్టవ్ మీద కంటే కట్టెల పొయ్యి మీద చేసుకుంటే బాగుంటుందని చెప్పి మా వెనక గార్డెన్లో అయితే ప్రిపేర్ చేశాము. ఆ రోజు ఎందుకంటే పిల్లలు కూడా ఉంటారు చూస్తారని చెప్పేసి నేనైతే ఈ సండే రోజే ప్లాన్ చేశాను. ఆ రోజైతే మా వారు కూడా కొంచెం ఫ్రీగా ఉంటారు, కొంచెం వీడియో కూడా తీస్తారని చెప్పేసి ఆ రోజైతే పెట్టుకున్నాను. ఇంక ఈ కట్టెల పొయ్యి మీద చేస్తే బాగుంటుందని చెప్పి మా వెనక గార్డెన్లో అయితే చేశాను. ఇప్పుడు మనం తీసుకునే గిన్నెకి వెనక నల్లగా అవుతుంది కదా, అది ఊరకనే పోవాలి అంటే కొంచెం ఆయిల్ తీసుకొని దానికి రుద్దామంటే అది మనం తోముకునేటప్పుడు ఊరకనే పోతుంది. ఇంకా కర్రీలోకి వచ్చేటప్పటికి ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం చున్నులపై పేస్ట్ కూడా వేసుకొని మనం ఎన్ని చేపలు తీసుకుంటామో దాన్ని బట్టే వేసుకోవాలి. నేనైతే 2 కిలోలు అయితే తీసుకున్నాను, అందుకని ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం చిన్నులపై పేస్ట్ అయితే వేసుకొని బాగా వేయించుకున్నాను. అవి దోరగా వేగిన తర్వాత ఇక్కడ మా పిల్లలు నాకు ఎంత హెల్ప్ చేశారో, కర్రీ స్టార్టింగ్ దగ్గర నుండి అయిపోయేంత వరకు నా దగ్గరే ఉన్నారు. నేను చెప్పిన ప్రతి వస్తువు తీసుకొచ్చి ఇచ్చారు, నేను తేను అనకుండా. ఎందుకంటే ఈరోజు సండే అయినా కానీ నా దగ్గర కూర్చొని చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళకు కూర్చోడానికి మా వారైతే సిట్టింగ్ లాగా అయితే అరుగులు అయితే సెట్ చేశారు. ఇంకా వాటి మీద కూర్చొని ఎంజాయ్ చేస్తా నాతో చూస్తూ నా మీద సెటైర్లు వేస్తూ ఉన్నారు. ఇంకా మా చెట్టుకి కాసిన కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు కోసుకొని 4 రెమ్మలు అయితే వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే కారం అయితే వేసుకున్నాను. కొంచెం చేపల పులుసు కాబట్టి నీసు వాసన వస్తుందని చెప్పి ఇంకొంచెం ఎక్కువైతే వేసుకున్నాను. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా వేగిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకొని ఉన్న చింతపండు పులుసుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ పులుసుని బాగా ముక్కలు మునిగేదాకా నీళ్ళు అయితే పోసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ మా పిల్లలు అయితే ఒక పక్కన వంట చేస్తుంటే వంటల్లో కూడా హెల్పింగ్ చేశారు. అంటే వాళ్ళు వాటర్ పోయడం, ఏదైనా కావాలంటే తీసి ఇవ్వడం, నేను గడుగుతా నేను చేస్తా అంటూ నాకు బాగా హెల్ప్ చేశారు. వాళ్ళు ఉండడం వల్ల నాకు అసలు ఎక్కడా బోర్ కొట్టలేదు, చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చూస్తూ ఉండాలి, చిన్నప్పటి నుంచి మన కష్టాలు మన సుఖాలు అన్నీ వాళ్ళకి తెలియాలి అన్నట్టే పెంచుతాను నేను. కానీ పొగ వస్తున్నా కానీ లోపలికి వెళ్ళమన్నా కానీ వెళ్ళకుండా నా దగ్గరే ఉన్నారు నాకు హెల్ప్ చేయాలని చెప్పి. ఇంకా మనం పులుసు పోసుకున్నాం కదా, అవి బాగా తెరిలిన తర్వాత మూత పెట్టుకుంటే వెంటనే తెరులుతాయి. కడిగి శుభ్రం చేసుకున్న ఈ చేపలను అయితే ఒక్కొక్కటి మనం సెట్ చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకుంటే మనం కలపడానికైనా ఇబ్బంది అవుతుంది. అందుకని ఒక్కొక్క ముక్క ఒక్కొక్క సైడ్ పెట్టుకుంటూ రావాలి. అవి పెట్టుకున్న తర్వాత మనం వెంటనే గడ్డితో తిప్పుకోవచ్చు, ఏం కాదు. అదే 10 నిమిషాలు ఉడికిన తర్వాత గంటె పెడితే కనుక చిదిరిపోతాయి. అందుకని చెప్పి ఫస్ట్ మనం వేసిన తర్వాత గంటె పెట్టుకొని తిప్పుకోవచ్చు, ఏం కాదు. ఇవి పులుసు ముక్కలన్నీ వేసేసిన తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి, మనకి తగినంత. కొంచెం ఎక్కువగానే పడుతుంది చేపల పులుసులో, ఎందుకంటే చింతపండు పులుసు పోస్తాం కాబట్టి కొంచెం కారం కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది. ఇవన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం ఒక 10 నిమిషాలు అయితే బాగా తెరలనివ్వాలి. అవి ముక్కలు బాగా పట్టాలి, పులుసు అనేది బాగా చిన్నుల్లిపాయల్ని తొక్కు ఒలిసి పెట్టుకుంటాం కదా, అవి వేసుకుంటే చాలా బాగుంటుంది. మా అమ్మ మా చిన్నప్పటి నుంచి అలాగే చేస్తుంది. అవి పులుసులో ఉడకడం వల్ల ఆ చిన్నుల్లిపాయ రెబ్బలు అనేవి బాగా టేస్ట్గా ఉంటాయి. ఎందుకంటే చిన్నులపాయ అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి నేను ఇంకాస్త ఎక్కువగా వేసుకున్నాను. ఈ చిన్నులపాయ రెబ్బల్ని అక్కడక్కడ వేసుకుంటే బాగుండిద్ది. అన్నీ ఒకేసారి వేసుకుంటే మనం ఏమి గంటితో తిప్పం కాబట్టి అక్కడక్కడ వేసుకుంటే పులుసు మొత్తంలో మనం వేసుకున్నప్పుడల్లా ప్రతి ఒక్కటి వస్తుందన్నమాట. ఇక్కడైతే నేను ఇంకా ఎక్స్ట్రా ఏదైనా వేసానంటే ఈ బెండకాయలు ఒక్కటే వేసాను, ఎందుకు ఫస్ట్ టైం వేయాలనిపించింది అందుకని వేసాను. మామిడికాయ కూడా వేద్దాం అనుకున్నాను నాకు, కానీ మార్కెట్లో అయితే దొరకలేదు. అందుకని చెప్పి ఓన్లీ బెండకాయలే వేసుకున్నాను. ఈ బెండకాయలు కూడా బాగా మరిగిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఇంకా గంటె పెట్టకూడదు. ఇలా మసిగుడ్డ పట్టుకొని ఊపుతూ చిన్నగా వేసుకోవాలి. ఎక్కడ కొంచెం చేజారినా కానీ చేతుల మీద అయితే వేడివేడిది పడిపోతుంది. జాగ్రత్తగా అయితే పట్టుకొని గట్టిగా తిప్పుకోవాలి. ఇంకా లాస్ట్లో అయితే బాగా మరిగి బాగా చిక్కబడిన తర్వాత కొంచెం ఫ్రెష్ది కొత్తిమీర అయితే వేసుకొని ఇంకా మనం దించుకోవడమే. ఎందుకంటే కొంచెం చిక్కగా ఉన్నప్పుడు తీసేస్తే మనం ఇంకా చివరికి మనకు పులుసు అయితే ఉండదు. బాగా ఇలా పలచగా ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టుకున్నామంటే ఆరిన తర్వాత ఇంకాస్త బాగా చిక్కబడుతుంది. మనం చేసిన రోజు కంటే తెల్లారి రోజు అయితే ఇంకా ముక్కకు పులుసు అనేది బాగా పట్టి ఇంకా బాగుంటుంది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.